2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు భారత్ అర్హత సాధించలేకపోయింది. ఒక దశలో భారత్ ఫైనల్ కు వెళ్లడం ఖాయం అనుకున్న అనూహ్యంగా సొంత గడ్డపై న్యూజిలాండ్ పై 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాపై 1-3 తేడాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చిత్తుగా ఓడారు. వరుసగా 2 సార్లు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు అర్హత సాధించిన భారత్ మూడోసారి ఫైనల్ కు చేరుకోవడంలో విఫలమైంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా జట్లు అధికారికంగా WTC ఫైనల్ కు చేరుకున్నాయి. ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు తొలిసారి లార్డ్స్ వేదిక కానుంది. జూన్ 11 నుంచి 15 మధ్య ఐకానిక్ లార్డ్స్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగుతుందని ICC ప్రకటించింది. కానీ ఈసారి టీమిండియా లేకపోవడంతో ఫైనల్ చప్పగా సాగనుంది. అలాగే భారత జట్టు లేకపోవడంతో ఇంగ్లాండ్లోని లార్డ్స్ ఏకంగా 45 కోట్ల రూపాయలు నష్టపోనుందని సమాచారం. ఈ సంవత్సరం ఇండియా ఫైనల్ కు అర్హత సాధించలేదని తెలిసి లార్డ్స్ యాజమాన్యం టికెట్ ధరలను తగ్గించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. టీమిండియా కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ ఫైనల్స్ ఆడితే అభిమానులు భారీగా వచ్చేవారు. ఈ క్రమంలో లార్డ్స్ లో హోటళ్లు మొత్తం బుక్ అవ్వడంతో పాటు విమానాలకు విపరీతమైన గిరాకీ ఉండేది. స్థానికంగా ఉండే వ్యాపారులు కూడా లాభం పొందేవారు. లార్డ్స్ మైదానం భారత అభిమానులతో నిండిపోయేది. తద్వారా ఇంగ్లాండ్ క్రికెట్ కు కూడా దండిగా ఆదాయం వచ్చేది. అయితే భారత్ క్వాలిఫై కాకపోవడంతో నష్టం తప్పట్లేదు. ఇప్పటి వరకు జరిగిన 2 WTC ఫైనల్ మ్యాచ్లకు అభిమానులు భారీగా వచ్చారు. అప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు ఆదాయం బాగా వచ్చింది.